ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చూపించే వంటకం కరివేపాకు పొడి. కరివేపాకుని మొదట కడిగి కరివేపాకుని మొత్తం విడుచుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. అది 2 days వరకు ఫ్యాన్ కిందనే నీడలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత పొడిని తయారు చేసుకోవడానికి ఒక బాండ్రీ పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండ్రీ పెట్టుకొని 3 teaspoons ఆయిల్ వేసుకొని 1 teaspoon శనగపప్పు, 1 teaspoon మినప్పప్పు, 1 teaspoon ధనియాలు, 1 teaspoon జీలకర్ర, 1/2 teaspoonకి తక్కువ మెంతులు, 1 teaspoon మిరియాలు వేసుకొని ఇది దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక 25 మిరపకాయలను ఈ నూనెలో వేయించుకోవాలి. మాడకుండా దూరగా వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్కి తక్కువ పసుపుని వేసుకోవాలి. పసుపుని కూడా వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూను ఇంగువని కూడా వేసుకోవాలి. ఇంగువని వేసుకొని ఈ ఆయిల్లో ఈ విధంగా కలుపుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 కప్పుల ఈ కరివేపాకు అయ్యింది వేసుకొని ఇది దూరగా కడాయిలో ఎక్కువసేపు వేయించకుండా ఒక 2 minutes వరకు ఈ కరివేపాకు మొత్తం ఆయిల్ తగిలేలా వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మొత్తం ఈ కరివేపాకుకు తగిలే విధంగా అంతా మొత్తం ఆయిల్లో ఈ విధంగా కలుపుకోవాలి. ఇది మాడనివ్వకుండా ఎక్కువసేపు ఇది వేయించకుండా ఒక 2 minutes వరకు ఇలా వేయించుకోవాలి. ఇది కరివేపాకు మొత్తం ఆరిపోయింది. ఇంత తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే బూజు వచ్చేస్తుంది కనుక మొత్తం ఆరబెట్టుకోవాలి. ఒక పిడికెడు ఎల్లిపాయలను తీసుకొని పొట్టు తీయకుండా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అది తీసివేసి మనం వేయించుకున్న ఈ కరివేపాకు మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలను 2 teaspoons సాల్ట్ను కూడా ఈ పొడిలో కలుపుకోవాలి. కలిపి ఒక్కసారి ఇలా మిక్సీలోని తీసేసేయాలి. ఈ విధంగా కరివేపాకు పొడి రెడీ అవుతుంది. ఇది డైజెషన్ సిస్టమ్కి ఇది నియంత్రణలో ఉంచుతుంది. ఈ కరివేపాకు తినడం వల్ల ఆకలి త్వరగా అవుతుంది. డైజెషన్ సిస్టమ్ అనేది మనకు నియంత్రణలో ఉంటుంది. కరివేపాకు పొడిని ఇడ్లీలోను, చపాతీలోను, దోశలలోను వేసుకొని ఇది తినవచ్చు. అన్నం తినే ముందు 2 ముద్దలైనా ఈ కరివేపాకు పొడిని వేసుకొని తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ మంచిగా అవుతుంది. జీర్ణశక్తిని ఇది పెంచుతుంది. కరివేపాకు పొడి లైక్ చేయండి, షేర్ చేయండి,
Please subscribe. Please subscribe. Thank you for watching.